జ్యోతి వచ్చేటప్పటికి మైనింగ్ డాన్ అంటూ మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ నేడు గనుల శాఖలో రాజాదిరాజుల అజయ్ అంటూ కనుబడిందంటే ఏదో ఒక కంపెనీకి మూడినట్టే. ముందు విజిలెన్స్ దాడులు, ఆపై సెటిల్మెంట్లు, కంపెనీలో వాటా, లాభాల్లో వాటా, మొత్తంగానే హస్తగతం. వీటిలో ఏది కోరితే చేయాల్సిందే, లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే. ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోనే నయానంద విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయినా అదే దూకుడు, వేరే దారిలో డీలింగ్స్. రేపు 64 కంపెనీలపై విజిలెన్స్ రివిజన్ కేసులు విచారణ అంటూ అజయ్ అనే వ్యక్తి హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడిపేవారు. ఉద్యోగాల పేరిట యువతకు ఎరవేసిన కేసులు ఆయన నిందితుడు. ఎట్టకేలకు ఆ కేసులో రాజీలు చేసుకుని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మకాం మార్చారు. ఇక్కడికి రాగానే ఆయన గనులు ఆకర్షించాయి. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పేరును దీనికోసం వాడుకోవడం మొదలుపెట్టారు. గనుల శాఖలో కీలక ముఖ్య వ్యక్తుల సహకారం ప్రోద్బలంతో వెలిగిపోతున్నారు కదా. ప్రభుత్వంలో భారీ పెనాలకు గురైన గ్రానైట్ కంపెనీ విషయంలో ఇట్లాగే చేసుకొచ్చారంటూ ఆయన మైనింగ్ డాన్. ఆయన కన్నా ఏ మైనింగ్ లీజ్ పరిశ్రమల మీద పడ్డా యజమానికి మూడినట్టే. మొదట గనుల శాఖలో అత్యంత కీలకమైన వ్యక్తి సంబంధిత కంపెనీ ఎండీకి ఫోన్ చేస్తారు. అది వెంటనే మరో అధికారి ఫోన్ చేస్తారు. సార్కు సంబంధించి మైనింగ్ లీజ్ పరిశ్రమ కావాలి, మీరు అప్పగించండి, రివిజన్ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అవుద్దని. అది ఈ ఫోన్ల సారాంశం. మాట విని మైనింగ్ డాన్ చెప్పినట్టు చేస్తే సరే కంపెనీలో వాటా లేక లాభాల్లో వాటా లేదంటే మొత్తంగానే కంపెనీని అప్పగించాడు. ఇందులో డాన్ ఏది కోరితే చేయాల్సింది, లేదంటే విజిలెన్స్ దాడులు జరిగిపోతే 10 కోట్ల నుంచి 100 కోట్ల మేర పెనాల్టీ వస్తారు, అంతే కంపెనీ మూతపడాల్సిందే అంటూ. ఇందులో ఓఎస్టీలు ఓవర్ యాక్షన్ అంటూ జరుగుతున్న కుంభకోణం గురించి మనమే 4-5 సార్లు వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా పెట్టాం. కళ్ళెదురుగుండా కనబడుతోంది. దీంట్లో ప్రభుత్వానికి ఏం పాత్ర లేదు, మంత్రులకి ఏం పాత్ర లేదు, ప్రభుత్వం సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి ఎవరికి పాత్ర లేదు. కేవలం అధికారులు ఎవరో తప్పు చేస్తున్నారన్నటువంటి ఎందుకు ఈ నాటకాలు అనేది అర్థం కాదు. ఎందుకంటే నీతి ఆయోగోళ్ళు వీటిని అడుగుతున్నారు, ఏంది ఇది ఇంత డబ్బులు వచ్చేటటువంటి దాన్ని గనుల్లో ఎట్టేందుకు చేశారన్నట్టు. దాన్ని కవర్ చేయడం కోసం అబ్బెబ్బే ఎవడో కింద ఉన్న అధికారిని రేపో మాపో 4 అధికారిని బలిపోసులు చేస్తారు. అక్కడేమో నిలువున ఇదివరకు జగన్ వాళ్ళ టైంలో జరిగిన ఈ కార్యకలాపాలన్న డబ్బులు తిన్నారు, వాళ్ళు 20% తిన్నారని చెప్తారు. ఇప్పుడేమో దాదాపుగా మొత్తం అసలు గని రాసి ఇచ్చేయమని కదా విషయం. అసలు విషయాలు దాచేసేసుకునేటటువంటి వ్యవహారం. దీన్ని గనుల్ని 2014 అప్పుడు ఏం చేశారు, 14-19 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలు ఇటు రావడానికి కారణం కూడా గనులే కదా. ఇదంతా కళ్ళెదురుగుండా జరుగుతున్న ఏమీ లేదన్నట్టుగా కళ్ళకి గంతలు కట్టుకుని వార్తలు రాసేటటువంటి వ్యవహారం. లేకపోతే కసిరెడ్డి కోసం వేట అన్నటువంటి